హలో గైస్, నమస్తే అందరికీ. దిస్ ఇస్ విన్ యూట్యూబర్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి 55,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇదంతా మీ వల్లనే. సో మీ సపోర్ట్ వల్లనే 56,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ముందు ముందు ఇలానే సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎస్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నాకు ఇంకొంచెం బూస్టప్ వస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి యూస్ఫుల్ వీడియోస్, కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాను. అండ్ ఎస్, మీ అందరికీ నా thumbnail చూసి అర్థమైంది అనుకుంటాను. ఎస్, ఇప్పుడు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి స్కీమ్ పథకం అయితే నిన్న అనౌన్స్మెంట్ చేసింది. అండ్ ఎవరైతే తెలంగాణలో ఉంటున్న ప్రజలకు, నిరుద్యోగులకు, జాబ్ లేని వాళ్ళకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పథకం నేమ్ వచ్చేసి రాజీవ్ యువ వికాస్. సో స్కీమ్ నేమ్ వచ్చేసి ఏంటంటే రాజీవ్ యువ వికాస్. నిరుద్యోగులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 35 ఏజ్ లిమిట్ ఉండాలి. సో టోటల్గా తెలంగాణలో 5 లక్షల మంది నిరుద్యోగులకైతే ఈ స్కీమ్ అయితే అవైలబుల్ ఉన్నది అండ్ ఇస్తున్నారు. అండ్ ప్రతి నియోజకవర్గానికి 4,000 మందిని సెలెక్ట్ చేస్తున్నారు. సో దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే జాబ్ లేని వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ టోటల్గా వీళ్ళు 50,000 నుంచి 3 లక్షల వరకు అయితే ఈ పథకాన్ని ఇస్తున్నారు. అండ్ టోటల్గా 60 నుంచి 80% వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. అండ్ టోటల్గా 5 లక్షల మంది తెలంగాణ ప్రజలకైతే ఇస్తున్నారు. అండ్ సబ్సిడీ కూడా ఉంది. మరి ఎవరు అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి ఏమేమి సర్టిఫికేట్ కావాలో చెప్తాను చూడండి. దీనికోసం క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అండ్ దీంతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ లోకల్ సర్టిఫికేట్, లోకల్లో ఉంటున్నట్టు ఒక సర్టిఫికేట్, అండ్ ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్. రేషన్ కార్డ్ లేకపోతే అప్లై చేసుకునే ఛాన్స్ లేదు, ఆప్షన్ కూడా చూపించట్లేదు. అండ్ దీంతో పాటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇవన్నీ సర్టిఫికేట్ తీసుకుని మీరు లోకల్లో దగ్గరలో ఉన్న జిరాక్స్ షాప్లో కానీ, ఇంటర్నెట్ షాప్లో కానీ వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఆల్మోస్ట్ మార్చ్ 17th రోజు స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 5th ఏప్రిల్. 5th ఏప్రిల్ 6 o'clock వరకు అయితే మీరు అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరైతే ఇంతకుముందు గవర్నమెంట్ స్కీమ్ కానీ ఇలాంటి ఏమైనా అప్లై చేసుకుని ఉంటే వాళ్ళకైతే వర్తించదు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే యూస్ఫుల్ అండ్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటారో, జాబ్ లేని వాళ్ళకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా అయితే మళ్ళొకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. లాస్ట్ ఒకసారి ఫైనల్ చెప్తాను చూడండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35. అండ్ స్కీమ్ నేమ్ వచ్చేసి రాజీవ్ యువ వికాస్. సో టోటల్గా 5 లక్షల మంది తెలంగాణ ప్రజలకు ఇస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 4,000 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. దీనికోసం 60% నుంచి 80% వరకు సబ్సిడీ ఇస్తున్నారు. అండ్ 50,000 నుంచి 3 లక్షల వరకు ఇస్తున్నారు. సర్టిఫికేట్లు వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, లోకల్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ సర్టిఫికేట్ అండ్ రేషన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 5th. అండ్ ఇంతకుముందు ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఇఫ్ ఇన్ కేసు ఏదైనా గవర్నమెంట్కి ఏమైనా యాక్టివేట్లు ఉన్నారో వాళ్ళకైతే వర్తించదు. కొత్తగా ఎవరైతే తెలంగాణ ప్రజలకు ఎవరైనా జాబ్ లేని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ టోటల్గా 5 lakhs మెంబర్స్కి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అయితే అవైలబుల్ ఇస్తున్నారు. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. దిస్ ఇస్ విన్ యూట్యూబర్. థ్యాంక్ యూ సో మచ్.